హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడీస్ లైక్ మీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఆవకాయ పచ్చడి తయారీ విధానాన్ని అయితే తెలుసుకుందామండి. నేను చెప్పే ఈ పక్క కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే పచ్చడి అయితే చాలా బాగా వస్తుందండి. మాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. చూడండి, ఆయిల్ అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను పచ్చడి పెట్టిన తర్వాత 3 డేస్కి ఓపెన్ చేసి కలుపుతాం కదండి, అప్పుడు తీసిన వీడియో క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేశాను. ఈ రకంగా మనకి ఆయిల్ అయితే తేలింది. నేను చెప్పే ఈ పక్క కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్కి పర్ఫెక్ట్గా ఉంది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మామిడికాయలను అయితే వాటర్లో వేసుకోవాలండి. ఇది మార్నింగ్ వాటర్లో వేసాను నేను. మామిడికాయలన్నింటినీ కూడా వాటర్లో వేసి శుభ్రంగా వాటిని కడుక్కోవాలన్నమాట. పొద్దుట వాటర్లో వేసేసి నేను ఎండలో ఆవాలు, మెంతులు, సాల్ట్ అయితే ఎండబెట్టానండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టాను. ఈ రకంగా పోసుకొని ఎండబెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా ఎండలో పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఆయిల్ రాసి చూడండి, నేను కలుపుతున్న విధంగా ఆయిల్ శుభ్రంగా మొత్తం అన్ని వెల్లుల్లిపాయలకి పట్టేలాగా ఆయిల్ రాసి దీన్ని ఎండలో అయితే పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన ఉన్న పొట్టు వెంటనే వచ్చేస్తుంది. నార్మల్గా అయితే మనం కొంచెం ఇబ్బంది పడాలి తీయడానికి. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెంసేపు 1 గంట 2 గంటలు ఆయిల్ రాసేసి ఎండలో పెడితే ఈజీగా వచ్చేస్తుంది. ఇవి అన్నీ ఎండలో పెట్టాం కదండి. సాయంత్రం 4 అయ్యేటప్పటికి నేను కాయలు ఇలా తీసుకొని వాటర్ మొత్తం ఉండకుండా అసలు నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఈ రకంగా ప్రతి కాయని నేనైతే క్లీన్ చేసేసాను. నేనైతే 30 కాయలండి ఇవి. 30 కాయలకి మేము ఆవకాయ పెట్టుకున్నాము. చూడండి, ఈ కాయలు మా ఆయనగారు పట్టుకెళ్ళి ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారనమాట. ఈ వీడియో క్లిప్ కూడా మీకు పెట్టాను. ఎందుకంటే చాలామందికి ఈ ముక్కలు కట్ చేయడం, బయట కట్ చేయడం చూసి ఉంటా కదా, నేను కూడా చూడలేదనమాట. అందుకనే ఈ వీడియో కూడా మీకు యాడ్ చేశాను. ఫస్ట్ అయితే బొడిపలు తీసేసారండి. తీసేసి వీటన్నిటిని హాఫ్ కట్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కట్ చేస్తున్నారో. కత్తి అయితే చాలా పదునుగా ఉందండి. ఇలా కొడుతుంటే చాలా టప్మని దిగిపోతుంది. ఆవకాయ కాయ కోయడం అంటే సులువేం కాదండి, చాలా కష్టపడాలి. చాలామంది ఇంట్లోనే కట్ చేసేస్తుంటారు. నాకైతే భయం వేస్తుందండి కట్ చేయడం. అందుకని బయట కొట్టించేసి ముక్కలు తీసుకురమ్మని మా ఆయనగారికి ఇచ్చి పంపిస్తే ఆయన కొట్టించి తీసుకొచ్చారు. చాలా పదునైన కత్తి పెడుతూ ఇదైతే ముక్కలు కట్ చేయాలండి. చూడండి ఎలా కట్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు కదా. నాకైతే భలే నచ్చింది ఇలా చూడడం. మీరు కూడా తెలియని వాళ్ళు చూస్తారని నేను వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇలా కట్ చేయించేసి తీసుకొచ్చారండి. ఈ లోపు ఏంటంటే ఇది చూడండి, మధ్యాహ్నం మనం ఎండలో పెట్టుకున్నాం కదా, వీటిని చాలా సులువుగా మనం పై పొట్టు అయితే ఒలిచేసుకోవాలన్నమాట. ఇలా పెద్ద పాయలు అయితేనే ఆవకాయకి బాగుంటాయండి. చిన్న పాయలు వెంటనే మగ్గిపోతాయి, ఆవకాయలు కనిపించవు. ఇలా పెద్ద పాయలు వేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఓకే, అవి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఈవినింగ్ పచ్చడి కలుపుకున్నాం మేము. అత్తగారు చూడండి ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. మనకి వాడు ముక్కలు కొట్టిచ్చేసాడు కదా, కొట్టిచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పైన చిన్న పొరలా ఉన్నదండి, అలా దాన్ని గోకి ఆ పొర తీసేసేయాలి. చూడండి, వీటికి డిఫరెన్స్ తెలుస్తుందని మీకు చూపించాను. ముక్కలు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఎండబెట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదండి, ఇవి మిక్సీ పట్టుకోవాలి. నేను 30 కాయలకి చెప్పాను కదా మీకు. చూడండి, ఇది కూడా కొలత ప్రకారం మనం మిక్సీని అయితే పట్టుకుందాము. ఆవాలు నేను తీసుకున్న గ్లాసు 1/2 కేజీ గ్లాస్ అండి. ఆ 1/2 కేజీ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకుని మళ్ళీ సగం కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేశాను అనమాట. మొత్తం మిక్సీ పట్టేస్తే చూడండి ఈవెన్గా ఎంత మెత్తగా అయిపోవాలి మనకి. అంత మెత్తటి పేస్ట్లా పట్టిన తర్వాత చూడండి, పొడవు అయితే చాలా మెత్తగా ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ 1/2 గ్లాస్తోనే కొలిచాను. 2 గ్లాసెస్ అయితే వచ్చాయన్నమాట. ఆ 2 గ్లాసెస్ ఆవాల పొడి వేసేసుకున్నాము. తర్వాత మనం ఒక పళ్ళెం తీసుకోవాలండి. ఆ పళ్ళెంలో మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో సాల్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఆవపిండిని తీసుకున్నాం కదా, ఆవపిండితో 2 గ్లాసులు వేసుకోవాలి. అంటే 1/2 కేజీ సాల్ట్, 1/2 కేజీ ఆవపిండి అయితే మనకి పచ్చడికి పట్టిందండి. చూడండి,
ఈ రకంగా మనం కొలుచుకొని వేసుకోవాలండి. వేసుకొని ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. రెండు కలిసే విధంగా మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. చక్కగా మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో కారాన్ని కూడా తీసుకున్నామండి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఈ మూడు మిక్స్ అవ్వాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి. కారం కూడా 1/2 కేజీ పట్టిందండి. 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆవాల పిండి, 1/2 కేజీ సాల్ట్ అయితే వేసి మొత్తం మిక్స్ చేయాలి. చాలాసేపు మిక్స్ చేశారండి అత్తయ్య గారు. అలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మెంతులు తీసుకొని గుప్పుడు మెంతులు వేశారు. గుప్పుడు మెంతులు మొత్తం వేసుకొని దాన్ని కూడా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో. మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మనం ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ కూడా కలిసే విధంగా మొత్తం మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేయాలి. నాకైతే 1.5 కేజీ ఆయిల్ అయితే పట్టింది. మీకు సరిపడా ఆయిల్ మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటున్నారో చూసుకొని ఆ ముక్కల్ని బట్టి మనం వేసుకోవాలండి. మనం తీసుకున్న ఆవకాయ సైజు, మనం పెట్టుకునే ముక్కల్ని బట్టి ఈ కొలతలు కూడా మారుతూ ఉంటుంది. నేను చెప్పేది 30 కాయలకి చెప్పాను కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. కొంతమంది చేతితో కలుపుతారు, కొంతమంది గరిటెతో కలుపుతారు. కానీ చేతితో కలిపింది బాగా ఉంటుందండి. మొత్తం అంతా మనం బాగా కలుపుకోవడానికి బాగా యూజ్ అవుతుంది కదా. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా ఆయిల్ వేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. మనం ఇలా మొత్తం మరీ పలుచగా కాకుండా సమానంగా ఈ రకంగా అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఆవకాయ ముక్కలను అయితే రెడీగా పెట్టుకున్నాం కదా పక్కన, అవి ఒక పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వెల్లుల్లి గుళ్ళు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుళ్ళు కూడా రెడీగా ఉండాలండి. అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం వాటికి కూడా మొత్తం పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఈలోపు మనం పచ్చడి ఎందులోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకోవడం అయితే బెస్ట్ అండి. లేదు మీకు జాడీలోకి తీసుకోవాలనుకుంటే జాడీలో కూడా తీసుకోవచ్చు. మనం ఎందులోకి తీసుకోవాలనుకుంటున్నామో అది కూడా రెడీగా పెట్టుకోవాలి. వాటర్ అది ఏమీ లేకుండా క్లీన్గా తుడిచేసి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలాగా మేము ప్లాస్టిక్ బకెట్ని తీసుకున్నాము. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఆవకాయ ముక్కలు కొట్టించి పక్కన పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి, ఆ ముక్కలన్నింటినీ ఈ మిశ్రమంలోకి వేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. కొన్ని వేసుకుంటూ వాటిని మిక్స్ చేస్తూ ఈ ఉప్పు కారం అంతా కూడా ఆ ముక్కలకు పట్టేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అలా మిక్స్ చేసుకొని ఈ ఆవకాయ ముక్కలకి అన్నిటికీ ఆ పిండి అంతా పట్టేలా కలుపుకుంటూ ఆ పట్టిన ముక్కలని వేసేసుకోవాలి బకెట్లో. ఆ తర్వాత మళ్ళీ కొన్ని తీసుకొని మళ్ళీ మిగతా ఆవకాయ ముక్కల్ని కూడా అదే మిశ్రమంలో వేసుకుంటూ కలపాలండి. మొత్తం ఆవకాయ ముక్కలకి మొత్తం పిండి అంతా అంటుకునేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది పచ్చడి. ఎందుకంటే ఈ మిశ్రమం అంతా ముక్కలకి బాగా పడితేనే కదండి టేస్ట్ బాగుంటుంది. ఇవన్నిటిని చూడండి ఈ రకంగా కొంచెం వేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మనం ముందే మిశ్రమాన్ని అంతటినీ బాగా మిక్స్ చేసాం కదా, అదంతా ముక్కలకు పట్టిస్తూ మనం ఇందులో తీసుకోవాలనుకుంటున్నామో ఆ పచ్చడి గిన్నెలోకి వేసేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ముక్కలు తీసుకొని కలపడం, వేసేయడం, ఇదే ప్రాసెస్తో మొత్తం మన పచ్చడి అంతటిని ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఒకేసారి వేసేసుకోకూడదు. ఒకేసారి వేసేసుకున్నా కూడా సరిగ్గా కలవదనమాట. మనకి పచ్చడి అంతా బాగా ఉండాలంటే మధ్యలో యాడ్ వేసుకుంటూ మనం మొత్తం పచ్చడిని అంతటిని కలుపుకొని బకెట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని మొత్తం పచ్చడిని మనం పైనుంచి బాగా సదురుకోవాలన్నమాట. బాగా సదురుకొని ఎందుకంటే ఆయిల్ ఇప్పుడు మనకి కనిపించట్లేదు, కానీ 3 days అయిన తర్వాత చూడండి, నేను ఫస్ట్ చూపించాను కదా, అలా ఆయిల్ అయితే తేలిపోతుంది.
మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మిగతా ఆయిల్ మొత్తం కేజీన్నర పట్టిందని చెప్పాను కదా, ఆ ఆయిల్ మిగతా కొంచెం ఎంత అయితే ఆయిల్ మిగిలిందో ఆ ఆయిల్ అంతా కూడా పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనకి ఇంకాను కొన్ని మెంతులు తీసుకోవాలి. కొన్ని మెంతులు తీసుకొని పైన వాటిని యాడ్ చేసి కొంచెం నొక్కుకొని పెట్టుకోవాలండి. అంతే, ఇలా చేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా అవిన తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ ఏం కనిపించదు. అందులో కొంచెం ఇక ఈ 2 డేస్ ఊరిందంటే మూడో రోజు మళ్ళీ కలిపెడతామండి తిరిగేసి. అప్పటికి మనకి ఆయిల్ అంతా బాగా తేలిపోతుందనమాట. చాలా బాగా మనకి ఆయిల్ అయితే వచ్చేస్తుంది. నేను మీకు చూపించాను కదా ఫస్ట్నే, ఆయిల్ అయితే మనకు అలా తేలిపోతుంది. పచ్చడి చాలా బాగా రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకండి లేటు, తర్వాత మన ప్రాసెస్ రైస్ వేసేసుకొని తినేయడమే కదా. మా పిల్లలు, మా ఆయన, నేను అయితే అసలు దీనికోసమే మేము ఎదురు చూస్తున్నామండి. చాలా బాగా పచ్చడి అయితే బాగా కుదిరిందండి. అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత ఇదిగా మాకు చాలా బాగా నచ్చేసింది. ఇదే కొలతలతో మీరు కూడా పెట్టి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.